హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిదాట్ టైమ్స్ అనేటటువంటి ఛానల్. ఈ ఛానల్ మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు ఎగ్జామ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అందిస్తున్నటువంటి సపోర్ట్కు చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఓకే, ఈనాటి వీడియో టాపిక్లో మనం చూసుకున్నట్లయితే పంచాయత్ సెక్రటరీ గ్రూప్ 2, గ్రూప్ 1 వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగకరమైనటువంటి మెటీరియల్ ఇందులో అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో పంచాయతీరాజ్ చట్టం ముఖ్యాంశాలు అంటే స్పెషల్గా ఇది తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నూతన పంచాయతీ నిబంధనలు లేకుంటే పంచాయతీ చట్టాన్ని రూపొందించడం జరిగింది. అంటే మనం ఇంతకుముందు ఉన్నటువంటి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకున్నటువంటి అంశాల్లో కొద్దిగా మార్పులు అనేటివి చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని ఇందులో చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకా విషయంలోకి వచ్చినట్లయితే పంచాయతీరాజ్ చట్టం ముఖ్యాంశాలు మనం తీసుకున్నట్లయితే పంచాయతీరాజ్ వ్యవస్థను మొట్టమొదటిగా స్థాపనకు కృషి చేసినటువంటి వారు ఎవరంటే బల్వంత్ రాయ్ మెహతా అని చెప్పచ్చు అన్నమాట. అంటే ఇతను ఒక పార్లమెంటు సభ్యునిగా అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఒక కమిటీని వేయడం జరిగింది. పంచాయతీ వ్యవస్థ ఇతని ద్వారా ప్రారంభించడం జరిగిందన్నమాట. దాని ద్వారా వివిధ రకాలుగా అభివృద్ధి చెంది నేటి పంచాయతీ వ్యవస్థ మనకు అందుబాటులో ఉందన్నమాట. అలాగే అభివృద్ధిలో భాగంగా మూడంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పడడం జరిగిందనమాట. అవి ఒకటి గ్రామ పంచాయతీ, పంచాయత్ సమితి, జిల్లా పరిషత్. ఈ పంచాయత్ సమితిని మళ్ళీ మార్చి మండల పరిషత్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే అప్పటి నుంచి మనం 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నటువంటి అప్పటి నుంచి వచ్చినటువంటి మార్పులు అన్నమాట. అందులో భాగంగానే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994వ సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిందనమాట. మరి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి పథంలో తీసుకురావాలని పంచాయతీరాజ్ వ్యవస్థపై పూర్తి పట్టున్నటువంటి కేరళ రాష్ట్రం అన్నమాట. అంటే కేరళ రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందిందనమాట. కేరళకు చెందినటువంటి మాజీ కార్యదర్శి విజయానంద్ మరియు రిటైర్డ్ ఐఏఎస్ చెల్లప్ప వంటి నిపుణుల ద్వారా ఒక కమిటీ అనేటువంటిది వేయడం జరిగిందనమాట. కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిందనమాట. అంటే ఈ నిపుణుల యొక్క పరిశీలన, వారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ కమిటీ సూచనలు అన్ని స్థాయిలో వివిధ వర్గాల సూచనలను, సిఫారసులను పరిశీలించి గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించినారన్నమాట. అంటే గ్రామ పంచాయతీ ఏ విధంగా ఇంతకుముందు ఉన్నటువంటి నిబంధనలు కాకుండా కొత్తగా ఏం మార్పులు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందనమాట. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిది వచ్చేసి పాలక వర్గానికి పూర్తిగా అధికారాలు ఇవ్వడం అనమాట. ఇందులో ముఖ్యంగా సర్పంచ్లకు కార్యనిర్వహణ అధికారం ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కల్పిస్తూ చట్టాన్ని మార్పు చేశారు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ని కల్పిస్తుందన్నమాట. అంటే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇంతకుముందు ఉన్నటువంటి వాటిల్లో లేదంటే సర్పంచ్కి ఒకటే ఉంది. తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ చట్టంలో ఉప సర్పంచ్లకు కూడా చెక్ పవర్ అనేది కల్పించడం జరిగిందనమాట ఈ చట్టం ద్వారా, పంచాయతీరాజ్ చట్టం ద్వారా. అలాగే విధుల విషయంలో పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పాలకవర్గాన్ని రద్దు చేయడం, సర్పంచ్లను తొలగించడం, కఠిన చర్యలు తీసుకోవడం వంటివి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అంటే ఎవరైతే పాలకవర్గ సభ్యులు ఉంటారో వారు విధులు కానీ లేకుంటే నిర్లక్ష్యంగా
పరిపాలన వివరించినట్లయితే వాళ్ళని పూర్తిగా రద్దు చేయవచ్చు అనే ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందనమాట. ఇక పంచాయతీ కార్యదర్శి ఈ పాలక వర్గానికి సహాయకుడిగా వివరించడం జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ సర్పంచ్ విధులు మరియు తొలగింపు. అతను ఏ విధంగా విధులు చేయాలి, అతన్ని ఏ విధంగా తొలగిస్తారు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ చట్టంలో చర్చించడం జరిగింది. గ్రామాన్ని అభివృద్ధి చెందేలా మొక్కలు నాటడం, పారిశుద్ధ్య లోపం లేకుండా చేయడం, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు, విధులను సరైన క్రమంలో వినియోగించడం మొదలైనటువంటి పనులు నిర్వహించవలసి ఉంటుందన్నమాట. అంటే చేయించవలసి ఉంటుంది అన్నమాట ఇలాంటి పనులు. సర్పంచ్ ప్రభుత్వానికి అనుగుణంగా, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి. అంటే ప్రభుత్వం ఏదైతే సిఫారసు చేసిందో వాటికి అనుగుణంగా పని అనేది విధులు అనేటివి చేయవలసి ఉంటుందన్నమాట. పాలకవర్గ సభ్యులకు కూడా ప్రధాన బాధ్యతగా చట్టంలో చేర్చబడడం జరిగింది. అంటే సర్పంచ్తో పాటు ఎవరైతే పాలకవర్గ సభ్యులు ఉన్నారో వారు కూడా ఇందులో పాలు పంచుకోవాలని ముఖ్యంగా చెప్పడం జరిగిందనమాట. ఇంకా చెత్త చెదారంను రోడ్డుపై వేస్తే 500 రూపాయల జరిమానా విధించే అధికారం అందులో ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులందరికీ అధికారం అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ గ్రామసభ నిర్వహణ వరుసగా 3 సార్లు విఫలమైతే సర్పంచ్ను విధుల నుండి తొలగించేలా చట్టాన్ని రూపొందించినారనమాట. అంటే గ్రామసభ అనేటటువంటిది సర్పంచ్ నిర్వహించాలన్నమాట. ఆ సర్పంచ్ వరుసగా 3 సార్లు నిర్వహించకపోతే అతని విధుల నుండి తొలగించేలా చట్టాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఆడిటింగ్ నిర్వహణలో విఫలమైన నిధులను దుర్వినియోగం చేసిన ప్రభుత్వ ఆదేశాలు పాటించినట్లయితే జిల్లా కలెక్టరే స్వయంగా సర్పంచ్ను తొలగిస్తారన్నమాట. అంటే ఆడిటింగ్ అంటే లెక్కల్లో ఏదైనా విఫలమైన లేకుంటే పక్కదారిలో నిధులను దుర్వినియోగానికి పాల్పడిన ప్రభుత్వ ఆదేశాలు పాటించినట్లయితే కలెక్టరే చర్య తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ట్రిబ్యునల్ ఏర్పాటు అన్నమాట. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ట్రిబ్యునల్ గురించి చర్చించడం జరిగింది. పంచాయతీల వివాదాలు, ఏవైనా పంచాయతీలకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నట్లయితే దానికి ఒక సపరేట్ ట్రిబ్యునల్ అనేది ఉంటుందన్నమాట. పాలకవర్గాన్ని రద్దు చేసిన లేకుంటే సర్పంచ్ లేదా ఉప సర్పంచ్లను తొలగించిన ఎవరైతే సర్పంచులు ఉప సర్పంచుల వారిని ఎవరైనా తొలగించినట్లయితే వారు ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు అన్నమాట. అక్కడ న్యాయం అనేది చేయడం జరుగుతుంది వాళ్ళకి. ఈ ట్రిబ్యునల్లో 3 సభ్యులతో ఉంటుందన్నమాట. ఏదైనా స్టే ఇవ్వాలంటే అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి స్టే ఇచ్చే అధికారం ఉండేటటువంటిది అనమాట. ఇప్పుడు ఈ చట్టం ద్వారా పంచాయతీరాజ్ శాఖ మంత్రికే కాకుండా ఈ ట్రిబ్యునల్ ద్వారా స్టే ఇచ్చే అధికారం కూడా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే నూతన చట్టం ప్రకారము గ్రామసభ సంవత్సరంలో 2 లేదా ప్రతి 2 నెలలకు ఒకసారైనా విధిగా నిర్వహించాలన్నమాట. 2 లేదా ప్రతి 2 నెలలకు ఒకసారైనా విధిగా నిర్వహించాలి. అదేవిధంగా గ్రామసభకు హాజరు కావాల్సిన కోరంపై కూడా ఈ చట్టంలో చర్చించడం జరిగిందనమాట. అది ఏ విధంగా అంటే అదేవిధంగా గ్రామసభకు హాజరు కావాల్సిన కోరంపై కూడా ఈ చట్టంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే 500 లోపు ఓటర్లు ఉన్న పంచాయతీలో 50 మందిని కోరంగా పేర్కొన్నారనమాట. అంటే 500 మంది ఓటర్లు ఉన్నట్లయితే 50 మంది అందులో గ్రామసభకు హాజరు కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే 500 నుంచి 1000 మధ్య ఉంటే 75 మందిని, 1000 నుంచి 3000 మధ్య ఉంటే 150 మందిని, 3000 నుండి 5000 మధ్య ఉంటే 200 మందిని,
5,000 నుండి 10,000 మధ్య ఉంటే 300 మందిని, 10,000 పైన ఓటర్లు ఉంటే 400 మంది గ్రామ సభకు హాజరు కావాల్సి ఉంటుందన్నమాట ఈ చట్టం ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 10,000 ఆ పైన ఉంటే 400 మంది ఖచ్చితంగా గ్రామ సభకు హాజరు కావాల్సి ఉంటుందన్నమాట. ఇక వృద్ధులు, వికలాంగులు, మహిళల సంక్షేమంపై దృష్టి పెట్టాలని ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందన్నమాట. ఇంకా అదేవిధంగా గ్రామ సభలో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక గ్రామ సభ జరిగింది లేదు అనేటటువంటి వాటికి సంబంధించి గ్రామ సభ జరిగినప్పుడు వీడియోలు, ఫోటోలు తీసి ప్రభుత్వానికి సమర్పించాలని ఈ చట్టంలో చెప్పడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ ప్రతి నెల పాలకవర్గం సమావేశం. వీటిపైన ఈ చట్టంలో ఏం చెప్పారంటే ప్రతి నెల పాలకవర్గం సమావేశమై గ్రామంలో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించాలని సూచించిందనమాట. ప్రతి 3 నెలలకు ఒకసారైనా మండల పంచాయతీ విస్తరణ అధికారి ప్రతి పంచాయతీని తనిఖీ చేయాలని ఈ చట్టంలో పేర్కొన్నారనమాట. అంటే అది ఏ విధంగా జరిగింది, ఆ పంచాయతీలో ఏమైనా అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా, అలాంటి వాటిపై వీరు సమీక్షలు అనేటువంటి చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రతి నెలలో కనీసం 5 పంచాయతీలను జిల్లా పంచాయతీ అధికారి తనిఖీ చేసి పంచాయతీలో జరిగే అభివృద్ధిపై సమీక్షలు అనేటువంటివి నిర్వహించాలి. ఇక్కడ కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎన్ని నెలలకు ఒకసారి లేకపోతే ప్రతి నెలలో ఎన్ని పంచాయతీలను జిల్లా పంచాయతీ అధికారి తనిఖీ చేయవలసి ఉంటుందంటే 5 పంచాయతీలను సుమారుగా చెప్పవచ్చు అనమాట. ఇలాంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక పంచాయతీ నెక్స్ట్ పాయింట్ మనం తీసుకుంటే పంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకం అనమాట. అంటే కోఆప్షన్ అంటే మనం జిల్లా పరిషత్తు లేకుంటే మండల పరిషత్ ఇలాంటి వాటిలో కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకోవడం జరుగుతుంది కదా, అదేవిధంగా పంచాయతీలో కూడా కోఆప్షన్ సభ్యులను నియమించుకోవాలని ఈ చట్టంలో రూపొందించడం జరిగిందనమాట. వివిధ రంగాలకు చెందినటువంటి వారిని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ తరహాలో ఎన్నుకొని వారి సూచనలు, సలహాలు గ్రామాభివృద్ధికి తీసుకురావడం జరుగుతుంది. కోఆప్షన్ సభ్యులు అంటే వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులను మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే వారి యొక్క సూచనలు గ్రామానికి అభివృద్ధి చెందించాల్సినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అదేవిధంగా వారు చెప్పేటటువంటి కార్యక్రమాలు ఏమైనా మంచిగా ఉంటే నిర్వహించాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఒక సీనియర్ కోఆప్షన్ సభ్యులు ఎవరంటే ఇందులో ఒక సీనియర్ సిటిజన్ లేదా రిటైర్డ్ ఉద్యోగిని కోఆప్షన్ సభ్యునిగా ఎన్నుకొని అవకాశం అనేటువంటిది ఈ చట్టం ద్వారా పాలకవర్గ సభ్యులకు కల్పించడం జరిగింది. అలాగే ఆ గ్రామ మహిళా సంఘం అధ్యక్షులుగా ఎవరు ఉంటే వారిని అలాగే కోఆప్షన్ మెంబర్గా ఎన్నుకుంటారనమాట. అంటే మహిళా సంఘానికి ఎవరైతే అధ్యక్షులు ఉంటారో ఆ గ్రామ పంచాయతీలో ఆమెను అలాగే ఎన్నుకుంటారనమాట. ఇంకా గ్రామాభివృద్ధి కొరకు విరాళం ఇచ్చేటటువంటి వారు ఎవరైనా అంటే ఎన్ఆర్ఐలు లేదా ఇతర ప్రముఖులు 3వ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునే అవకాశం అనేది ఈ చట్టం ద్వారా కల్పించిందనమాట. అదేవిధంగా అంటే ఇందులో మనం చూసుకున్నట్లయితే కోఆప్షన్ సభ్యులుగా ఒకరు సీనియర్ సిటిజన్, మహిళా సంఘం అధ్యక్షులు, అదేవిధంగా ఎన్ఆర్ఐలు లేకుంటే విరాళాలు ఇచ్చేటటువంటి వారన్నమాట. ఈ విధంగా ఒక 3 కోఆప్షన్ సభ్యులుగా నియామకం చేపట్టాలని పాలకవర్గ సభ్యులకు అవకాశం అనేది కల్పించడం జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే వరుసగా 2 సార్లు రిజర్వేషన్లు. ఇప్పుడు ఉన్న వాటిని మార్చి వచ్చే ఎన్నికల నుండి కొత్త రిజర్వేషన్లు అనేటువంటివి అమలవుతాయన్నమాట. అంటే ఒకే రిజర్వేషన్లు వరుసగా 2 ఎన్నికలకు జనాభా ప్రతిపాదికన ఈ చట్టం ద్వారా చేయడం జరిగింది. ప్రతిసారి మార్చుకోకుండా ఈ సంవత్సరం ఎవరైతే ఉంటారో అంటే 2 ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ 2 ఎన్నికలకు
గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ చట్టం ద్వారా చేయడం జరిగింది జనాభా ప్రతిపాదికన. అలాగే 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో పూర్తిగా ఎస్టీ లేక అంటే అంటే ఎస్టీ జనాభా ఎక్కడైతే ఆ గ్రామాల్లో ఎక్కువగా ఉంటుంది వారికే 100% రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. ఎస్టీలకే రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే స్టాండింగ్ కమిటీ ఏర్పాట్లు అనమాట. ఈ స్టాండింగ్ కమిటీ ఏర్పాట్లు మనం తీసుకున్నట్లయితే ఈ చట్టంలోని సెక్షన్ 49 ప్రకారము ఏం చెప్పడం జరుగుతుందంటే ప్రతి పంచాయతీలో 4 స్టాండింగ్ కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయాలి. మొదటిది మనం తీసుకున్నట్లయితే పారిశుద్ధ్యము, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ కొరకు ఒక స్టాండింగ్ కమిటీ. అదేవిధంగా రెండవది మనం పరిశీలించినట్లయితే వీధి దీపాల కొరకు ఒక స్టాండింగ్ కమిటీ. ఇంకా మూడవది మనం పరిశీలించినట్లయితే హరితవనాలు, మొక్కలు నాటడం కొరకు ఒక స్టాండింగ్ కమిటీని నియమించాలి. ఇంకా అదేవిధంగా గ్రామంలో నాలుగవది తీసుకుంటే గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి మరో స్టాండింగ్ కమిటీని నియమించాలని చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఎన్ని స్టాండింగ్ కమిటీలు అనేటువంటి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయవలసి ఉంటుంది కొత్త చట్టం ద్వారా అంటే 4 స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉంటుందన్నమాట. ఇంకా ఈ 8వ పాయింట్ మనం తీసుకున్నట్లయితే లేఅవుట్ భవన నిర్మాణ అనుమతులు అన్నమాట. ఈ పంచాయతీ చట్టంలో లేఅవుట్ కోసం పంచాయతీలకు వచ్చే దరఖాస్తులను సంబంధిత హెచ్ఎండిఏ, డిటిసిపి లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వారం రోజులలో పంచాయతీలకు పంపించాలన్నమాట. ఎవరైతే వీరు దరఖాస్తు చేసుకున్నారో వారు ఆ అథారిటీ నుంచి పంచాయతీలకు ఒక వారం రోజుల్లో పంచాయతీలకు పంపించాలన్నమాట. ఏ కారణం చేత కానీ వారం రోజుల్లో పంపకపోతే వాటిని పంపినట్లుగానే పరిగణించాలని ఈ చట్టంలో పేర్కొన్నారన్నమాట. అలాగే 30 రోజుల్లో సంబంధిత అథారిటీ లేఅవుట్లపై నిర్ణయం తీసుకోవాలి. లేని పక్షంలో లేఅవుట్లు ఆమోదించినట్లుగానే పరిగణించాలన్నమాట. అంటే ఏదో ఒక నిర్ణయం అనేది చెప్పాలి. అంటే అది దరఖాస్తు ఆమోదింపబడిందా లేకుంటే తిరస్కరించబడిందా అనేది ఒక నిర్ణయం అనేది చెప్పవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా G+2 వరకు పంచాయతీలకు ఆపై నిర్మాణం చేపట్టే భవనాలకు హెచ్ఎండిఏ, డిటిసిపి, అర్బన్ డెవలప్మెంట్ వారు 15 రోజుల్లో అనుమతించడం లేదా తిరస్కరించడం అనేది చేయాలని ఈ చట్టం ద్వారా చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా అదేవిధంగా 9వది మనం తీసుకున్నట్లయితే ఇందులో పంచాయతీలకు నేరుగా బడ్జెట్లోనే నిధులు అనేటువంటివి కల్పించడం జరిగిందన్నమాట. అంటే పంచాయతీలో ఒక అభివృద్ధి పథంలో తీసుకురావడానికి బడ్జెట్ నుండే నేరుగా నిధులు అనేటివి కల్పించడం జరిగింది. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను కేటాయించడం ద్వారా పంచాయతీలకు ఆర్థిక భారం అనేది తగ్గుతుందన్నమాట. జనాభా ఆధారంగా ప్రతి సంవత్సరము ప్రతి పంచాయతీకి జనాభా ప్రతిపాదికన గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. జనాభా ప్రతిపాదికన 5 లక్షలు ఒక పంచాయతీకి కేటాయించడం జరుగుతుందన్నమాట. నిధులు అనేటువంటివి బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఇంకా నెక్స్ట్ గ్రామాల్లో రోడ్లను పంచాయతీరాజ్ నిర్మిస్తుండడం, మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం నీటిని ఉచితంగా సరఫరా చేయడం ద్వారా పంచాయతీలకు వ్యయ భారం గణనీయంగా తగ్గిందనమాట. దీనివల్ల పంచాయతీలకు వ్యయ భారం తగ్గడం, ఆదాయం పెరగడం వల్ల గ్రామ పంచాయతీలు అభివృద్ధి బాటలో ప్రయాణిస్తాయి అనేటటువంటిది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. ఇవి కొత్తగా గ్రామ పంచాయతీ నిబంధనలు మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పంచాయతీ అని మనం చెప్పుకోవచ్చు. ఈ పంచాయతీ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది కొత్తగా నూతనంగా. కాబట్టి ఇది పోటీ పరీక్షలకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా
తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్కి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను. అదేవిధంగా ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ అందిస్తున్నటువంటి సహకారానికి చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఏమైనా మీ విలువైన కామెంట్లు ఉన్నట్లయితే క్రింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నేను చేయడానికి మీ కామెంట్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.